జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. పిల్లలు కలగకపోవడానికి గల కారణం ఏంటి? వివాహం అవుతూ ఉంటుంది దంపతుల మధ్య. సరైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంటుంది. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్న వాళ్ళ జీవితంలో ఒక పుత్రికనో పుత్రుడినో చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ సంతానమై చాలా కాలం అవుతున్నా కూడా సంతానం కలగకపోవడానికి గల కారణం ఏంటి? జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో చెప్పాలంటే జన్మించినటువంటి జన్మరాశి లేదా జన్మలగ్నం, అంటే మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటాం. ఈ జన్మలగ్నం నుండి పంచమ భావం, ఐదో భావమే సంతానానికి సంబంధించింది. పిల్లలు పుట్టడానికి పుట్టకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మన గత జన్మకు సంబంధించినటువంటి పుణ్యకర్మలు, అలాగే చెడు కర్మలు. పుణ్యకర్మలు చేసి ఉన్నట్టయితే వివాహ విషయంలో ఆలస్యం అవ్వకుండా మనకు వివాహం త్వరగా అవుతుంది. సంతానం కూడా సరైనటువంటి సంతానం మనకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ చెడు కర్మలు కనుక అధికంగా చేసి ఉంటే అవి సంతానం మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అందుకే మీరు జన్మించినటువంటి జన్మలగ్నం నుండి పంచమ భావంలో కనుక దేవగురు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు ఇలాంటి శుభగ్రహాల యొక్క వీక్షణ గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా వారి యొక్క జాతకంలో సంతానం ఉంది అని మనం నిర్ధారణ చేస్తాం. ఒకవేళ సంతానం ఉంది అంటే వాళ్ళు మగపిల్లలు పుడతారా, ఆడపిల్లలు పుడతారా అన్నటువంటి విషయాన్ని కూడా మనం నిర్ణయం చేయొచ్చు. ఎలాగంటే పంచమ భావంలోని గ్రహం లేదా పంచమ భావం మీద దేవగురు అయినటువంటి బృహస్పతి కానీ, అంగారకుడు కానీ, రవి యొక్క చూపు ఉన్నా లేదా ఈ మూడు గ్రహాలతో సంబంధం ఉన్న పుట్టబోయేటువంటి పిల్లలు పుత్ర సంతతి సంప్రాప్తిస్తుంది. అంటే ఈ పురుషుడికి లేదా ఈ స్త్రీకి తప్పనిసరిగా పుత్ర సంతానం అన్నటువంటిది కలుగుతుంది అని మనం చెప్పచ్చు. ఒకవేళ పంచమ భావంతో గనక చంద్రుడికి శుక్రుడికి గనక సంబంధం ఉన్నట్టయితే పుట్టబోయేటువంటి బిడ్డ ఆడపిల్ల జన్మించే అవకాశం ఉంది అని మనం చెప్పచ్చు. ఒకవేళ ఈ రెండు కాకుండా పంచమ భావంలో శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఇలాంటి పాప సంబంధమైనటువంటి గ్రహాలు గనక ఉన్నట్టయితే సంతానం ఆలస్యం అవటం, సంతానం జన్మించకపోవటం, తల్లిదండ్రులకి పిల్లలకి పడకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతులు రావటానికి ఈ గ్రహాలు కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క జాతకాన్ని అనుసరించి పంచమ భావంలోని గ్రహాలు సంతానానికి కారకాలుగా మారుతూ ఉంటాయి. ఒకవేళ గనక పూర్వజన్మ కర్మ ఫలితాలను అనుసరించి మనకు సరైనటువంటి సంతానం లభించట్లేదు, లేదా సంతానం భ్రూణంగా ఉన్నప్పుడే అంటే గర్భస్థ శిశువులు చనిపోతూ ఉంటారు, సంతానం అన్నటువంటిది కలగకుండా ఉంటుంది. దీనికి ప్రధానంగా పూర్వజన్మలకు సంబంధించినటువంటి కర్మలు కారణమవుతూ ఉంటాయి. అందుకే కాబోలు సంతానం లభించకపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించటం, సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏవైనా ఉంటే పరిహారం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటాం. కానీ అతి ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానం రెండు ప్రధానమైనటువంటి విధానాన్ని చెప్పింది. మీ జాతకం తెలిసినా తెలియకపోయి ఉన్నా పంచమ భావంలో ఇలాంటి దుష్టగ్రహాలు ఉన్నప్పటికీ కూడా మీరు సరైనటువంటి సంతతిని పొందడానికి గణానాన్త్వా గణపతి, ఆ గణపతిని విశేషంగా ఆరాధన చేయండి. శ్వేతార్కమూల గణపతి, తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి స్వరూపాన్ని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో ఉంచి 41 రోజుల పాటు విధి విధానాలతో గణపతిని ప్రార్థన చేసిన, విశేషంగా గురుముఖత సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో మీకున్న రుగ్మతలు తొలగిపోవడానికి సంతాన గణపతి మంత్రాన్ని గురుముఖత తీసుకున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవది, మంగళవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో
అందరూ పూజించే పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతానార్థి ఉన్నటువంటి దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ గోక్షీరాన్ని పాముల పుట్టలో పోసి 11 ప్రదక్షిణలు చేసి ఒక వెండి నాగపడగన అందులో వదిలివేయాలి. సుమారు 4 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ పాముల పుట్టకు ప్రదక్షిణ చేస్తూ గోక్షీరాన్ని సమర్పణ చేస్తూ మొదటి లేదా చివరి వారం అంగుళ ప్రమాణంలోని వెండి నాగపడగను అందులో వదిలేస్తే ఆ సుబ్రహ్మణ్యుడు కూడా సంతానాన్ని అనుగ్రహించే అవకాశం ఉంది. తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో మనం చేసినటువంటి కొన్ని చెడు కర్మలు, నాగ సంబంధమైనటువంటి దోషాలు కూడా తప్పకుండా హరించబడతాయి. పిల్లలు చక్కగా జన్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవన గమనంలో భవిష్యత్తు కోసం మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా మన గర్భవాసాన జన్మించినా లేక జన్మించబోయే పిల్లలకే. కాబట్టి సంతానాన్ని కోరుకునే ఏ ఒక్కరు కూడా చెడు కర్మలని చేయకండి. విఘ్నేశ్వరుణ్ణి, మహాగణపతిని విశేషంగా పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైనటువంటి సర్పాలని, పాముల పుట్టల్ని చక్కగా పూజించటం వల్ల అనుకూలవంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆరోగ్యవంతులైనటువంటి పుత్రిక లేదా పుత్రుడు మీకు తప్పక జన్మించే అవకాశం కలుగుతుంది.